నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ వాచ్ ఈ రోజు లాంచ్ చేసింది రియల్మీ వాచ్ని ఇండియాలో. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇండియాలో 3,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అండ్ realme.comలో జూన్ 5వ తారీఖున సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ వీడియోలో మనం వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. అండ్ వాచ్ మీకు ప్యాకింగ్ చూడొచ్చు, సేమ్ మీకు యాపిల్ వాచ్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళు ప్యాకింగ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి రియల్మీ వాచ్ అని చెప్పేసి రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అక్కడ మనకి చార్జర్ కూడా కనిపిస్తుంది. అండ్ బాక్స్ ప్రైస్ చూసుకుంటే 6,999 రూపాయలు అని ఉంది, కాకపోతే ఇది మీకు 3,999 రూపాయలకి లభిస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ వీళ్ళు మనకు పంపించింది. ఇంకా మీకు ఇది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంది. రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా మీకు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్ట్రాప్స్ మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ మీరు సపరేట్ కొనుక్కోవచ్చు. 499 రూపాయలకి వీళ్ళు స్ట్రాప్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. వాటిని మీరు కొనుక్కొని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. లార్జ్ కలర్ డిస్ప్లే అని చెప్పేసి, వాచ్ స్ట్రాప్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి, డైలీ యాక్టివిటీ ట్రాకింగ్, SpO2 మానిటర్, 24/7 హార్ట్ రేట్ మానిటర్, 14 స్పోర్ట్ మోడ్స్ అని చెప్పేసి. సో మీకు స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ వాచ్ స్పెసిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు 1.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 320x320 పిక్సెల్స్ ఉంటాయి. దీనిలో 323 ppiతో వస్తుంది. ఇది LCD డిస్ప్లే, కలర్ డిస్ప్లే. ఇది 380 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. దీనిలో మీకు 14 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వాచ్లో నేను చూపిస్తాను తర్వాత మీకు. అండ్ హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, స్లీప్ని ట్రాక్ చేయగలదు, స్టెప్స్ని ట్రాక్ చేయగలదు, SpO2 అంటే మనకి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ని మెజర్ చేయగలదు. మ్యూజిక్ డైరెక్ట్ మీరు వాచ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. కెమెరాను కూడా కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ కెమెరాని వాచ్ నుంచి. వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా వాచ్లో మీరు తెలుసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి యాప్స్ నుంచి కానీ. అండ్ ఫోన్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఇట్లాంటి ఫంక్షన్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఎవరు ఫోన్ చేస్తున్నారో మాత్రం చూడొచ్చు, మ్యూట్ చేయొచ్చు కాల్ని అంతే. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 160 mAh బ్యాటరీతో వస్తుంది. 7 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు మీరు కంటిన్యూస్గా హార్ట్ రేట్ యూజ్ చేస్తే. ఒకవేళ మీరు హార్ట్ రేట్ మానిటర్ ఆఫ్ చేసి యూజ్ చేస్తే 9 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. పవర్ సేవింగ్ మోడ్లో మీరు యూజ్ చేస్తే 20 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. పవర్ సేవింగ్ మోడ్ సెపరేట్ ఉంటుంది, నేను తర్వాత వాచ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. మీ వాచ్ లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో బాక్స్ మనం ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ వాచే కనిపిస్తుంది. వాచ్ వచ్చేసరికి స్ట్రాప్స్ మీకు రబ్బర్ మెటీరియల్తో తయారు చేశారు. అండ్ మిడిల్ డైల్ ఏదైతే ఉంది ఇది మొత్తం ప్లాస్టిక్తో తయారు చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది వాచ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు హార్ట్ రేట్ సెన్సర్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ రైట్ సైడ్ ఒక బటన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది మనం పవర్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు, వాచ్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. అండ్ మీరు బ్యాక్ బటన్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు వాచ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్స్ చూసుకుంటే బాక్స్లో మీకు యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది అండ్ ఛార్జర్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ వాచ్ని అయితే ఛార్జ్ పెట్టొచ్చు. పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ పెట్టచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఛార్జర్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకుని మీరు ఛార్జింగ్ పెట్టచ్చు. ఒక సైడ్ ఇది USB Type Aతో వస్తుంది, ఇంకో సైడ్ వాచ్ ఇట్లా కనెక్ట్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, వాచ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి వాచ్ అయితే. వాచ్ ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే మీకు పవర్ అయితే ఉంది, రియల్మీ అని చెప్పేసి వస్తుంది. సో మనం దీన్ని మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. మీరు మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి రియల్మీ లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ స్టోర్లో ప్రజెంట్ ఈ యాప్ అయితే నాకు కనిపించట్లేదు, ప్రజెంట్ ప్లే స్టోర్లో కనిపిస్తుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళి రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మాత్రం అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మీరు సైన్ అప్ అవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఇచ్చి మీరు ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్కి వస్తే ఇక్కడ మీకు లింక్ ఏ న్యూ డివైస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ బ్యాండ్, వాచ్, ఇయర్ ఫోన్స్ అని కనిపిస్తున్నాయి. సో మనం వాచ్ కనెక్ట్ చేయాలి కాబట్టి వాచ్ మీద ట్యాప్ చేసి రియల్మీ వాచ్ మీద మనం అట్లా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాచ్లో కూడా మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఉండే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్కి వెళ్తే ఇప్పుడు మనకి పేరింగ్ అయితే అవుతుంది, రెండు ఒకదానితో కనెక్ట్ అయితే కొన్ని పర్మిషన్స్ అయితే వస్తాయి మీకు వాచ్లో అండ్ మొబైల్లో. వాటిని మీరు అలో చేయండి. అలో చేస్తే రెండు ఒకదానితో లింక్ అయిపోతాయి. సో వన్స్ మీకు వాచ్ పేర్ అయిన తర్వాత ఇక్కడ మీకు వాచ్లో ఎంత బ్యాటరీ ఉంది, మొత్తం డీటెయిల్స్, ఆ డివైస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకి స్టెప్స్, స్లీప్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ వాచ్ మీద మనం ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు వీటిని ఎనేబుల్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ మీరు ఆన్ చేసుకోవాలి, రియల్మీ లింక్ యాప్కి పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు మీకు దేని నుంచి నోటిఫికేషన్ కావాలి, యాప్స్ నుంచి, ఆ యాప్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఫేస్బుక్ ఇట్లా, వాట్సాప్ ఏదైతే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేస్తారో వాటిని మీకు పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. వాటర్ రిమైండర్ కానీ, 24 hour హార్ట్ రేట్ మానిటర్ కానీ, అండ్ ఫైండ్ మై డివైస్ ఉంది. మ్యూజిక్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయాలి. అండ్ కెమెరా రిమోట్ కంట్రోల్ దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేయాలి.
సో అప్పుడే మీరు వాచ్లో అయితే వీటిని యూస్ చేయగలరు. నెక్స్ట్ ఇంకా మీకు మై గోల్ సెటప్ చేసుకోవచ్చు, వెదర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే యాప్లో కనిపిస్తున్నాయి. అండ్ వాచ్ ఫేసెస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బాటమ్ 6 మనకి అసలు కనిపించట్లేదు. మొత్తం మనకి 6 వాచ్ ఫేసెస్ మాత్రమే మనం వాచ్లో అయితే తీసుకెళ్ళగలం. మీకు ఇష్టమైన 6 వాచ్ ఫేసెస్ వీటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి మీకు వాచ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి, మిగతా అయితే కనిపించవు. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు వీటిని ఇంకా చాలా తీసుకొస్తామని చెప్తున్నారు వాచ్ ఫేసెస్ని. అండ్ మీ ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఫొటోస్ని కూడా మీరు వాల్పేపర్లో సెట్ చేసుకునే ఫీచర్స్ కూడా వస్తాయని చెప్పేసి మొత్తం చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇవి మాత్రం మీకు వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇవి ఓవరాల్గా యాప్లో ఆప్షన్స్ చూసుకుంటే ఇక మనం వాచ్లో ఏమేమి ఆప్షన్స్ అని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు వాచ్ అయితే పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేయగానే మనకి వాచ్ ఫేస్ అయితే కనిపిస్తుంది. వాచ్ ఫేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఏదైతే 6 వాచ్ ఫేసెస్ మీరు సెట్ చేసుకున్నారో యాప్లో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 6లో నుంచి మీకు ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంక మనం రైట్కి స్వైప్ చేస్తే టచ్ స్క్రీన్తో వస్తుంది కంప్లీట్గా. సో మీరు రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు వెదర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంకా రైట్కి స్వైప్ చేస్తే స్లీప్ డేటా కనిపిస్తుంది, అండ్ హార్ట్ రేట్ డేటా కనిపిస్తుంది, అండ్ యాక్టివిటీ డేటా కనిపిస్తూ ఉంది. ఇంకా రైట్కి వెళ్తే ఇది మనకి ఇక్కడ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. అండ్ బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది ఇంకొకటి పవర్ సేవింగ్ మోడ్ ఉంది. పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏం పని చేయవు. సో మీరు మళ్ళీ లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటేనే మీరు నార్మల్ మోడ్కి వస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్ని పనిచేస్తాయి. సో ఒకవేళ మీకు బ్యాటరీ చాలా తక్కువ ఉందనుకుంటే మీరు పవర్ సేవింగ్ మోడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ నుంచి టాప్కి స్వైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అవుట్డోర్, రన్, వాకింగ్ అని చెప్పేసి మొత్తం 14 వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫుట్బాల్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్రికెట్ ఉంది, యోగా. మీరు ఏదైతే యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో ఆ యాక్టివిటీ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వర్కౌట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి SpO2 ఉంది. ఇది మనకి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ని మెజర్ చేయగలదు. ఇక్కడ నుంచి మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ని మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ని మెజర్ చేయొచ్చు. కంటిన్యూస్గా ఇది హార్ట్ రేట్ని అయితే మెజర్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు బ్యాటరీ కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి యాక్టివిటీ రికార్డ్స్ ఉన్నాయి. వీక్ వైజ్, డే వైజ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనం ఏం యాక్టివిటీ చేయలేదు కాబట్టి అక్కడ ఏం రికార్డ్స్ అయితే కనిపించట్లేదు. స్లీప్ మోడ్ ఉంది. స్లీప్ డేటా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ ఉంది. ఫోన్ మ్యూజిక్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి రావచ్చు, సాంగ్ పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ కెమెరా కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ కెమెరాని. ఇక్కడ చూడొచ్చు, మొబైల్ మనం షట్టర్ని ఇక్కడ వాచ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మీరు బ్లూటూత్ ఆధారంగా మీరు ఇట్లా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఉంది. అండ్ మెడిటేషన్ కూడా ఉంది. మెడిటేషన్ కూడా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. అండ్ అలారం ఉంది. స్టాప్ వాచ్ కూడా ఉంది. స్టాప్ వాచ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వెదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కస్టమ్లో మనకి వేక్ స్క్రీన్ అని ఉంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనం రిస్ట్ ఇట్లా అనగానే డిస్ప్లే అయితే మనకి ఆన్ అవుతుంది. అండ్ కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ కూడా ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెక్ చేస్తాను డిస్ప్లే బ్రైట్నెస్ మనకి అవుట్డోర్ కండిషన్ ఎట్లా ఉందో. నెక్స్ట్ మనకి వైబ్రేషన్ ఇంటెన్సిటీ లోనా, మీడియం ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ సేవింగ్ మోడ్ ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రీస్టార్ట్, పవర్ ఆఫ్ అండ్ రీసెట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు వాచ్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మనకి వాచ్లో ఆప్షన్స్ అయితే. ఇవన్నీ నేను చెక్ చేస్తాను ఎంత యాక్యురేట్గా అవి స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది, స్లీప్ని కానీ, హార్ట్ రేట్ని కానీ, SpO2 కానీ, ఇవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను ఒక రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఒక 1 వీక్ వాచ్ యూస్ చేసిన తర్వాత. సో ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రియల్మీ వాచ్ అయితే. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.